పుట్టక ముందు ఎంపీగా చేశారు మీరు. 37 సంవత్సరాలు చేయలేంది ఈ రోజు కొత్తగా తుంబల్ షుగర్ ఫ్యాక్టరీకి ఏదో చేస్తానని వస్తున్నారు. మీరు నమ్ముతారా దాన్ని? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. వైఎస్ఆర్ ఆశీస్సులతో మంత్రి అయినటువంటి రామకృష్ణ గారు కూడా నాకు తెలిసి రేపు ఓటేసేది ఆయన ఓటు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారు. నిజంగా ఆయనకి మనసుంటే ఓటేసే ముందు ఒక్కసారి వైఎస్ఆర్ గారిని ఒకసారి తలుచుకుంటే కొంతాల రామకృష్ణ గారి ఓటు 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారు. అదే విధంగా ఆయనకి సపోర్ట్ చేస్తున్నటువంటి మిగతా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో 35 సంవత్సరాలు ఇద్దరు తన్నుకొని ఈ రోజు మేమిద్దరం ఒక్కటే అని చెప్పి ముందుకు వస్తున్నారు. 35 సంవత్సరాలు తన్నుకున్న నాయకులు ఈ రోజు ఒక్క 37 ఏళ్ల యువకుని ఎదుర్కోవడానికి మొత్తం అందరూ మూకుమ్మడిగా వస్తున్నారు. కానీ భయపడేది లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను కూడా సింగిల్ గానే వస్తా. తప్పకుండా అనకాపల్లిలో మీ అందరి ఆశీస్సులతో ఎవరు ఎంతమంది కలిసినా గాని ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు అక్కడ గెలిపించిన వాళ్ళే. గెలిచిన వాళ్ళు వెళ్లి కుట్రలు పన్నుతున్నారు గాని గెలిపించిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. కాబట్టి మీ అందరి సహకారంతో రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం. అనకాపల్లిని అభివృద్ధి చేయడం ఖాయం. 40 సంవత్సరాలు ఇద్దరు నాయకులు కలిసి 40 సంవత్సరాలు అనకాపల్లిని వెళ్ళారు. ఒక్క కంపెనీ అన్నా పెట్టగలిగారా? అనకాపల్లిలో షుగర్ ఫ్యాక్టరీని డెవలప్మెంట్ చేసుకోగలిగారా? ఇన్ని పథకాలు ఈ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇన్ని పథకాలు ఇవ్వగలిగారా? ఒక్క అవకాశం ఇవ్వండి. నేను గెలిచిన 30 రోజుల్లో అనకాపల్లిలో సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసి ఇక్కడున్న యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా రైతులకు ఉపయోగపడేలాగా ఇక్కడున్నటువంటి చదువుకున్న యువతకు ఉపయోగపడేలాగా తప్పకుండా అనకాపల్లి అభివృద్ధికి నా వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది. అదేవిధంగా ఏ విధంగానైతే రేపు జరగబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ ని ఎక్కడో కడపలో చెల్లలేదాయన ఇక్కడ అనకాపల్లికి తీసుకొచ్చి ఇక్కడ చెల్లుతుందా అని అడుగుతున్నారు. మీరు చెప్పండి, ఎవరైనా గాని సీఎం రమేష్ కు ఓటేస్తారా? ఒక్క వార్డు మెంబర్ స్థాయి నుంచి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదుగున్నటువంటి ముత్యాల నాయుడు గారిని ఇక్కడ వదిలేసుకుని ఎక్కడో అక్కడ ఈయనకేమైనా డబ్బులుంటే అక్కడే పోటీ చేయొచ్చు కదా. అక్కడ చెల్లని రూపాయి అనకాపల్లిలో చెల్లుతుందా? కాబట్టి మీ అందరూ దయచేసి మంచి మనసుతో ఆలోచించి అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం అందించి రేపు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించండి. ఈ 5 సంవత్సరాలు మీకు గాని మీ కుటుంబాలకు గాని నా వైపు నుంచి మంచి జరగలేదు అంటే నేనే మీ ముందుకు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత రాను ఓటేయమని అడగడానికి. కాబట్టి మీ అందరూ ఫ్యాన్ గుర్తుకి మే 13వ తారీఖున 2 ఓట్లు ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు 2 ఫ్యాన్ గుర్తు ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. జై జగన్, జై జగన్.